అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు రెండవ భాగం. రచయిత వనజ గారు. ఒక చెయ్యి కడుపు మీద వేసుకొని, ఒక చెయ్యి నోరు మీద వేసుకొని బయటకి వచ్చింది. పక్కన ఖాళీ ప్లేస్ ఉన్నట్టుంటే మొత్తం ఆన్ చేసుకొని బకెట్లో వాటర్తో ముఖం కడుక్కొని మళ్ళీ లోపలికి వచ్చింది. అప్పుడు గమనించింది జానకి. ఆ ఇల్లు చాలా చిన్న ఇల్లు. 2 గదులు. మంచం జానకికి ఇచ్చి రంగి, సత్తయ్య కింద పడుకున్నారు. అది చూసి జానకికి బాధేసింది. కానీ మళ్ళీ వాంతి వచ్చినట్టుగా ఉంటే బయటకు వెళ్ళింది. రాత్రంతా వాంతులు అవుతూ ఉంటే అలాగే ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంది. తెల్లవారే ముందు వాంతులు ఆగిపోయినా నీరసంగా సొమ్మసిల్లిపోయి బల్ల మీద కూర్చొని గోడకి ఆనుకొని కళ్ళు మూసుకుంది. తెలియకుండానే నిద్ర పట్టేసరికి కూర్చొని తలవాల్చి పడుకుంది. 5 గంటలు అవుతుండగా ముందుగా మెలకు వచ్చి సత్తయ్య మేల్కొన్నాడు. ఎదురుగా చూస్తే జానకి చీర కొంగు భుజాల చుట్టూ కప్పుకొని కనిపించింది. వెంటనే రంగిని మెల్లగా భుజం తడుతూ లేపాడు. ఏందయ్యా, అప్పుడే 5 గంటలు అయిపోయిందా అని ఆవలిస్తూ అడిగింది రంగి. ఒకసారి అటు చూడవే అని అంటూ ముందుకు చూపించాడు సత్తయ్య. రంగి కళ్ళు నులుపుకుంటూ అటు చూసి, ఏంటయ్యా, జానకి గదిలో పడుకోమంటే హాల్లో ఇలా బల్ల మీద పడుకుందేంటి అని అడిగింది. రంగి లేపడానికి వెళ్ళబోయింది. సత్తయ్య రంగి చేతిని పట్టుకొని ఆపి, పడుకొని లేవే, మన పనులు మనం చేసుకుందాము. అవి అయ్యేసరికి ఇంకో గంట పైనే పడుతుంది కదా, కొత్త ప్రదేశం కదా, అందుకే లోపల నిద్ర పట్టి ఉండదులే అని చెప్పి తను పరుచుకున్న వాటిని ఎత్తి ఒక మూలన కుర్చీ మీద పెట్టి మొహం కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు రంగి. సత్తయ్య ఎంత చెప్పినా నమ్మలేక ఒకసారి పరీక్షగా చూసి, ఎందుకో జానకి మొహంలో నీరసం, ఇంకేదో కళ కనబడుతూ ఉంటే లేపడం ఇష్టం లేక టేబుల్ ఫ్యాన్ జానకి దగ్గరగా జరిపి లేచి బయటకు వెళ్ళింది. బకెట్లో నీళ్ళన్నీ అయిపోయి ఉండడంతో డ్రమ్లోవి కొన్ని బకెట్లోకి తోడి మొహం కడుక్కొని లోపలికి వచ్చింది సత్తయ్య. హోటల్కి కావాల్సిన టిఫిన్ల కోసం సాంబార్కి పప్పు నానబెట్టి చట్నీ కోసం అన్నీ సిద్ధం చేసి రోలు దగ్గర కూర్చున్నాడు. రంగి బొరుగులు తడిపి వాటి మీద తడిబట్ట కప్పింది. ఉగ్గాని కోసం పప్పు నానాక వాటిని ఒక బాణలో వేసి ఉడకబెట్టింది. గంట సేపటికి టిఫిన్కి అవసరమైనవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు రంగి, సత్తయ్య. 6 గంటలకు పనులైపోవడంతో రంగి ఫ్రెష్ అయి వచ్చి ఇంటికి 10 అడుగుల దూరంలో మెయిన్ రోడ్డుకి దగ్గరలో చెక్కలతో చేసి ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి తాళం తీసింది. కుర్చీలు అన్నీ నీట్గా టేబుల్కి దగ్గరగా డైనింగ్ టేబుల్ లాగా సర్ది పక్కనే చిన్న కౌంటర్ లాగా ఉన్న దగ్గరికి వెళ్ళి దేవుళ్ళ పటాలకి వాడిపోయిన పూలు తీసేసి ఈ రోజువి పెట్టి దీపం వెలిగించి అగరబత్తీలు తిప్పుతూ ఉంది. ఈలోపు సత్తయ్య కూడా చేసినవి అన్నీ కూడా హోటల్లో సర్దేశాడు. వేడిగా టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి గ్యాస్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడప్పుడే చీకట్లను తరుముతూ సూర్యుడు వెనువెంటనే వచ్చేస్తుంటే ఒక్కొక్కరుగా హోటల్కి రావడం మొదలుపెట్టారు. మొదటి 5 మంది కేవలం టీ తాగేసి వెళ్ళిపోతే కొంచెంసేపు కస్టమర్స్ రాకుండా కూడా ఉన్నారు. టైం దగ్గర దగ్గర 7 అవుతూ ఉండగా జానకి కొంచెం మెలకు వచ్చింది. లేచి చూస్తే ఎవరూ కనపడలేదు. ఎదురుగా టొమాటోల, ఎర్రగడ్డల పొట్టు, కొన్ని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ వేసి ఉండడం చూసి ముందు కొంచెం కంగారుగా చుట్టూ కలిగి చూసింది. కానీ సత్తయ్య, రంగి కనపడలేదు. అయ్యా, మనం ఇక్కడికి వచ్చేసాం, జానకి నిద్రలేచిందేమో, ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి తను ఇంటికి వచ్చింది. జానకి, లేచావా అమ్మా అని అంటూ పరుగున జానకి దగ్గరికి వెళ్ళింది రంగి. పెద్దమ్మ, నేను ఇప్పుడే లేచాను, ఇంక నేను బయలుదేరుతాను పెద్దమ్మ అని అంది జానకి. ఎక్కడికి అని అడిగింది రంగి. సూటిగా అడిగిన ప్రశ్నకి జవాబు లేదు జానకి దగ్గర. అది అది అని అంటూ ఉంటే, చెప్పు జానకి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అని మరోసారి అడిగింది రంగి. తెలియదు పెద్దమ్మ, గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాను. మరి నా గమ్యం ఎటువైపుకో, నా ప్రయాణం ఎటుకో గమ్యం దొరుకుతుందో లేదో మరి చూడాలి అని అంది జానకి జాలిగా రంగి వైపు చూస్తూ ఉంటే. అలా చూడకు పెద్దమ్మ, నాకు నేను పని చేసుకొని బ్రతకగలను, నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోగలను అన్న నమ్మకంతో నాతో నేనే ఒంటరి పోరాటం మొదలుపెట్టాను. కొత్త జీవితం ప్రారంభించాలి అని అనుకుంటున్నాను జానకి. ఒక మాట చెప్తాను, కొత్త జీవితం అని నువ్వే అంటున్నావు కదా, మరి ఎవరూ లేని మాకు కూతురులాగా ఉండిపో తల్లి, మేమే నీ అమ్మ నాన్న అనుకొని కొత్త జీవితం ప్రారంభించు, నువ్వు మాతో పాటే ఉండాలంటూ చెప్తుంటే కస్టమర్లు వచ్చి దోశ అడగడంతో రంగి హడావిడిగా వచ్చి రంగిని తొందరగా రమ్మని పిలిచాడు సత్తయ్య. అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేయి తల్లి, నేను వెళ్ళి టిఫిన్ టీ పంపిస్తానని చెప్పి హోటల్కి వెళ్ళిపోయింది రంగి. జానకి రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్లో నుండి ఒక మామూలు చీర తీసుకొని రంగి చూపించిన బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంది. పెద్దమ్మ ఉండమన్నంత మాత్రాన ఉండడం ఎంతవరకు కరెక్ట్, వెళ్ళి నా దారి నేను చూసుకోవాలి కదా అని తన మైండ్ అంటూ ఉంటే, ఓసి పిచ్చిదానా, నీకంటే అవసరం లేదేమో కానీ నీ వాళ్ళకి కావాలి ఇంకొకరి అవసరం, ఎలాగూ గమ్యం తెలియని ప్రయాణం అని మొదలుపెట్టావు కదా, నీ ప్రయాణానికి
గమ్యం ఇదేనేమో, ఇక్కడేనేమో. అరణ్యానికి వచ్చిన సీతమ్మకి ఆశ్రయం ఇచ్చాడు కదా వాల్మీకి మహర్షి. మరి నీ పాలిట ఈ పెద్దమ్మ పెదనాన్ని ఆ వాల్మీకి అనుకో అని తన మనసు చెప్తూ ఉంటే జానకి ఒక నిర్ణయానికి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చి గోడకున్న అద్దం ముందు బొట్టు పెట్టుకొని జడల్లుకుంది. ఏంటి జానకి, ఎప్పుడు చూసినా రౌండ్ స్టిక్కరే పెడతావు అని బొట్టు పెట్టుకున్నప్పుడు ఇంత ఓపిక ఏంటే, ఎలా భరిస్తున్నావే, ఇంత లాంగ్ హెయిర్ దువ్వనాడి కన్నా సరిగ్గా వస్తోందా అని జడ దూకునేటప్పుడు ఏవో మాటలు వినిపిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు మెదిలాయి. కానీ నీ ముఖానికి ఆ బొట్టే అందం, అండ్ నీ నడుముని కూడా దాటుకొని వయ్యారంగా ఊగే ఆ జడనే నీ బ్యాగ్కి అందం అంటూ కన్ను కొట్టి అంటున్న అతని మాటలు చెవుల్లో మెదడులో పదే పదే వినిపిస్తూ విహరిస్తూ ఉంటే ఒకే టైంలో జానకి కళ్ళల్లో నీళ్లు, పెదవులపై సన్నని నవ్వు కనిపించాయి. ఒకసారి చుట్టూ చూసుకొని తాను ఎక్కడుందో తను గుర్తు చేసుకుంటూ పక్కకి వచ్చి ఇక్కడ వేసినవి అక్కడ ఉండటం చూసి అవన్నీ నీట్గా సర్ది ఇల్లంతా చీపురు పెట్టింది. అవును పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ కాస్త ముందుకు అడుగులు వేసేసరికి పొట్లాలు కడుతూ కనిపించాడు సత్తయ్య. అంటే పెదనాన్న వాళ్ళకి హోటల్ ఉందా అని మెల్లిగా హోటల్ వైపు వెళ్ళింది జానకి. అప్పుడే అక్కడికి ఒక నీచుడు కామాంధుడు సారాయితో సరసం చేసేవాడు ప్రసాద్ వచ్చి టేబుల్ మీద కూర్చొని, ఓ రంగమ్మ అత్తోయ్, ఒక 2 మసాలా దోశలు వేసి నాకు వడ్డించుకో అని అరిచాడు సారాయి బాటిల్ మూత తీస్తూ. అప్పుడే జానకి అక్కడికి రావడంతో రంగి గబగబా 2 దోశలు వేసి సత్తయ్యనివ్వమని చెప్పి జానకి దగ్గరగా వెళ్ళింది. ఏంటి జానకి, ఇటువైపు వచ్చావు, ఏమన్నా కావాలా, ఆకలిస్తోందని అడిగింది. అదేం లేదు పెద్దమ్మ, పెదనాన్న ఇక్కడ కనిపించేసరికి వచ్చానంతే అని చెప్పి ప్రసాద్ వంక చీదరింపుగా చూసింది. పెద్దమ్మ అన్న పిలుపుతో ప్రసాద్ లేచి ఒక కాలు కుర్చీ మీద పెట్టి, అబ్బా రంగమ్మ అత్త, మీకు వ్యాపారం అంతంత మాత్రమే అని మంచి అమ్మాయిని పనిలోకి పెట్టారా, పిల్ల మాత్రం మామూలుగా లేదు, ఇక నుండి మీకు డబ్బులే డబ్బులు, నాది గ్యారెంటీ అని పిచ్చివాగుడు వాగుతుంటే రంగి జానకిని లోపలికి వెళ్ళమని చెప్పి ప్రసాద్ దగ్గరికి వచ్చి తుక్కు రేగొట్టింది. జానకి లోపలికి వెళ్ళి తన పరిస్థితికి తనే జారిపడింది. అంతలోనే నేను అనుకున్నదే కదా జరిగింది అని తనకు తనే నచ్చ చెప్పుకుంది. అంతలో రంగి ఒక గ్లాసులో వేడి టీ, ఇంకో ప్లేట్లో వేడిగా ఇడ్లీ చట్నీ సాంబార్ తెచ్చి, జానకి వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, తిని మందులు వేసుకోమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. జానకి ఒక ఇడ్లీ తిని ఇంకా తినాలనిపించకపోతే టీ తాగి టాబ్లెట్స్ వేసుకుంది. టాబ్లెట్స్ ప్రభావం వల్ల ఆమె కళ్ళు మూతలు పడుతూ ఉంటే అంతలోనే మళ్ళీ కడుపులో తిప్పి వాంతులు అవుతూ ఉంటే బయటకు వెళ్ళి మొత్తం కక్కేసింది. అలాగే 5-6 సార్లు జరిగింది. అయినా కూడా వాంతులు తగ్గకపోతుంటే మళ్ళీ బయటకు వెళ్ళి వాంతింగ్ చేసుకుంటూ ఉంటే టిఫిన్లు అయిపోయి టైం 11 అవుతూ ఉండడంతో కడగాల్సిన సామాన్లు బయటకు తీసుకొని హోటల్కి తాళం వేసి ఇంటికి వచ్చారు. వాంతులు చేసుకుంటున్న జానకిని చూసి రంగి పరుగున వెళ్ళి జానకి చెవులు పట్టుకుంది. అప్పటికే కడుపులో సారవంతా పోయి చివరిలో కొంచెం రక్తంతో సహా కక్కేసింది. రంగి భయపడి జానకి మొహం కడిగి గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. జానకి అలాగే కళ్ళు మూసుకొని పడుకుంటే రంగి జానకి చేయి పట్టుకొని చూసింది. కళ్ళు తెరిచి చూసేసరికి రంగి నిజమేనా అన్నట్టు కళ్ళతోనే అడిగితే అవును అన్నట్టు జానకి కూడా తలూపింది. సత్తయ్య మాత్రం అర్థం కాక చూస్తూ ఉన్నాడు. ఇదిగో అయ్యా, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురాపో, అమ్మాయి బాగా నీరసంగా ఉంది అని రంగితో సత్తయ్య అంటూ ఉంటే సత్తయ్య ఎందుకో కూడా అర్థం కాకుండా బయటికి వెళ్ళబోయాడు. పెదనాన్న ఆగు అన్న జానకి పిలుపుకి అయోమయంగా ఆగితే రంగి ఎందుకు జానకి వద్దంటున్నావు అని అడిగింది. చూడు నువ్వు ఎలా అయిపోయావో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని అంది. అది కాదు పెద్దమ్మ, మీరు ఇప్పుడే కదా హోటల్ నుంచి ఇంటికి వచ్చారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం వెళ్దామని సర్ది చెప్పింది రంగి. వినకపోయినా రంగి అయిష్టంగానే ఒప్పుకొని జాగ్రత్త అని చెప్పి బయటకు వెళ్ళింది. సత్య కూడా రంగి వెనకాల బయట నడిచాడు. ఏ రంగి, జానకి ఏమైంది అని అడిగాడు. నీకు ఇంకా అర్థం కాలేదయ్యా. సత్తయ్య అని తల అడ్డంగా ఊపాడు. జానకి ఇప్పుడు గర్భవతి అయ్యా, అందుకే అంతలా వాంతులు అయ్యాయి, రాత్రి కూడా వాంతులు అయినట్టున్నాయి, అందుకే నీరసంతో అలాగే బెంచ్ మీద కూర్చొని నిద్రపోయింది అని వివరంగా చెప్పింది. అవునా, అయినా చక్కటి బిడ్డకి దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, గర్భవతి అయినా కూడా ఇంట్లో నుండి వచ్చేసిందంటే మెట్టింట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఏమో అని చెప్పాడు సత్తయ్య. రంగి కూడా చెప్తూ అవునయ్యా, కానీ జానకి ఏమీ చెప్పడం లేదు కదా, నిదానంగా తనే చెప్తుందిలే అని అంటూ వంట పని చేయడానికి వెళ్ళిపోయింది. గంట తర్వాత అమ్మ జానకి అన్నం అయింది, కాస్త తినమ్మా అని అంటూ ప్లేట్ పట్టుకొని లోపలికి వస్తూ చెప్పింది రంగి. పెద్దమ్మ, ఎందుకో నాకు అన్నం తినాలని లేదు, నాకు వద్దు పెద్దమ్మ అని అంది. జానకి కొంచెం వికారంగా ఫేస్ పెట్టి అలా అంటే ఎలా జానకి, కొంచెం తినాలి కదా అని రంగి చెప్తూ ఉంటే నిజంగా పెద్దమ్మ అన్నం ఎందుకో తినబుద్ధి కావడం లేదు జానకి అంది. అవునులేమ్మా, ఈ సమయంలో కొంతమందికి ఎక్కువ తినబుద్ధి అవుతుంది,
మరి కొంతమందికి అస్సలు తినబుద్ధి కాదని రంగి చెప్తుంటే జానకి వింటూ ఉంది. జానకి ఇప్పుడే వస్తానమ్మా అని అంటూ రంగి బయటకు వచ్చి 2 నిమ్మకాయల రసం పిండి ఒక గ్లాసులో ఫ్రిడ్జ్లో నీళ్లు పోసి కొంచెం పంచదార వేసి తిరగ్గొట్టి ఆ నీళ్లు తీసుకెళ్లి జానకికి ఇచ్చింది. జానకి ఎటువంటి వికారం అనిపించకపోతుంటే గ్లాస్ షర్బత్ గడగడ తాగేసింది. ఆ నీళ్లు తాగాక కొంచెం రిలాక్స్గా అనిపించి కడుపులో సారం వచ్చింది. జానకి కాసేపు పడుకోమ్మా, మేము అన్నం తినేసాక హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చింది రంగి. సత్తయ్య రంగి ఇద్దరు కలిసి భోజనం చేశారు. రంగి కవర్ తీసుకుంటుంటే సత్తయ్య ఏమే ఇప్పుడు టైం 1 కావస్తోంది, మిట్ట మధ్యాహ్నం పూట జానకిని పిలుచుకుని అవసరమా, ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది కదా, 3-4 అయ్యాక కొంత చల్లారబడ్డాక వెళ్దాంలే అని చెప్పాడు. సత్తయ్య చెప్పింది కూడా నిజమే అని రంగి అలా కింద నడుము వాల్చింది. 3:30 సమయంలో జానకిని రెడీ అవ్వమని చెప్పి రంగి సత్తయ్య కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. రంగి అమ్మాయి దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, ఇంట్లో ఉండే డబ్బులు తీసుకున్నా అని అడిగాడు సత్తయ్య. తీసుకో అయ్యా అని రంగి అనగానే సత్తయ్య బీరువా తెరిచి అన్ని 100-50 నోట్లు లెక్క చూసి 1000 రూపాయలు అయ్యాక అవి తీసుకొని మళ్ళీ తాళం వెయ్యబోయాడు. రంగి సత్తయ్య భుజం తట్టి డబ్బులు టోకెన్ తీసుకొనిరా, డాక్టర్ చెకప్ చేయడానికే సరిపోతుంది, మరి మందులు అందుకు అని అడిగింది. ఇంకా 4000 ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చేస్తే రేపు నెల నీకు మందులకు చాలా కష్టమవుతుంది. నా సంగతి తర్వాతలే కానీ మందులు ఇంకా ఉన్నాయి, అవి అయిపోయినప్పుడు చూద్దాంలే, మొత్తం ఎంతుందో అంతా తీసుకో అని చెప్పింది రంగి ముందు జాగ్రత్తగా. సరే అని రంగయ్య బీరువాలో ఒక 100 రూపాయల నోటు మాత్రం పెట్టి మొత్తం 4000 తీసుకొని ఇంటి దగ్గరికి ఆటోని పిలుచుకురావడంతో ముగ్గురు అందులో ఎక్కి హాస్పిటల్కి బయలుదేరారు. అరగంట తర్వాత సిటీలోనే పెద్ద పేరున్న కాదు కానీ మంచి గైనకాలజిస్ట్ అయిన శార్వరి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్ రంగీని చెకప్ చేయించే హాస్పిటల్ పక్కనే ఉంది. వాళ్ళు వెళ్ళినప్పుడు చూశారు కాబట్టి అక్కడికే వెళ్ళారు. ఆటో అబ్బికి 200 చెల్లించి లోపలికి వెళ్ళారు. అంతా కొత్తగా ఉంది, ఎక్కడ ఏం తీసుకోవాలో రంగికి కానీ సత్తయ్యకి కానీ ఏమీ అర్థం కావడం లేదు. జానకి వాళ్ళని అక్కడే వెయిటింగ్ చైర్లోనే కూర్చోబెట్టి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గరికి అపాయింట్మెంట్ కావాలని అడిగింది. మేడం, గైనకాలజిస్ట్ అంటే చాలామంది ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్కి చూసేవారు, గైనిక్ ప్రాబ్లంకి చూసేవారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలో చెప్తాను అని చెప్పింది రిసెప్షనిస్ట్. ప్రెగ్నెన్సీ చెకప్ కోసం వచ్చాం. ఓకే మేడం, మీరు డాక్టర్ మృదుల గారిని కన్సల్ట్ అవ్వండి అని చెప్పి 21 నెంబర్ ఉన్న టోకెన్ జానకి ఇచ్చింది. ఆ రిసెప్షనిస్ట్ డీటెయిల్స్ అడుగుతుంటే జానకి నేమ్, ఏజ్, ఊరు అన్నీ చెప్తోంది. వెళ్ళి 2nd ఫ్లోర్లో 3rd రూమ్ దగ్గర వెయిట్ చేయండి మేడం, ఫీజు 700 మేడం అని చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది జానకి తన దగ్గర డబ్బులు లేకపోవడం. రంగితో పాటు ఇంకా వాంతులను ఓర్చుకోలేక వచ్చింది. కానీ డబ్బుల గురించి అసలు ఆలోచించలేదు తను. జానకి ఆలోచనలో ఉండగానే రంగి 1000 రూపాయలు తీసి ఇచ్చింది. రిసెప్షనిస్ట్ మళ్ళీ 300 వెనక్కి ఇచ్చేసి వెయిట్ చేయడం మేడం అని అంటూ మరోసారి చెప్పింది. సత్తయ్యని అక్కడే ఉన్న చైర్లో కూర్చోమని చెప్పి రంగి జానకి లిఫ్ట్లో 2వ ఫ్లోర్కి చేరుకున్నారు. అక్కడ ఆల్రెడీ 10 మంది వెయిటింగ్లో ఉండడంతో జానకి వెళ్ళి ఒక చైర్లో కూర్చుంది. పక్కనే రంగి కూడా వచ్చి కూర్చుంది. చుట్టూ చూస్తూ కాసేపటికి జానకి ఆ మందుల వాసన పడక 2-3 సార్లు మళ్ళీ వాంతి చేసుకుంది. గంట తర్వాత జానకి టోకెన్ నెంబర్ పిలిచింది. ఒక నర్సు వచ్చి జానకి లోపలికి వెళ్తుంటే వెనకనే రంగి కూడా వెళ్తుంటే నర్సు ఒకరే వెళ్ళాలంటే ఆపేసింది. అయ్యో, అమ్మాయి నీరసంగా ఉంది పాప, ఒక్కదాన్ని అలాగేలా పంపిస్తాం, నేను కూడా వెళ్తానంటే నర్సు అస్సలు ఒప్పుకోలేదు. రంగి నర్సు వంక కోపంగా చూస్తుంటే జానకి పెద్దమ్మ నేను చూసుకుంటానులే అని చెప్పి లోపలికి వెళ్ళింది. జానకి లోపలికి వెళ్ళగానే డాక్టర్ మృదుల జానకి సీట్ చూపించి కూర్చోమన్నట్టుగా చెప్పింది. జానకి డాక్టర్ ఎదురు సీట్లో కూర్చుంది. చెప్పండి మిసెస్ జానకి, ఎన్నో మంత్ అని అడిగింది. మేడం 5 వీక్స్. ఓకే రండి అని పక్కనే కట్టంతో కప్పేసిన సైడ్కి తీసుకెళ్ళి జానకి బంప్ మీద ప్రెస్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంది. జానకి మీరు అనుకున్నట్టు 5 వీక్స్ కాదు, ఇట్స్ 2 మంత్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి, సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోలేదేమో అంటుంటే జానకి అంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. అది ఎలా సాధ్యం అని అనుకుంటూ డాక్టర్ ముందు ఏమీ చెప్పలేక ఓకే డాక్టర్, నేనే సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదని చెప్పింది. ఇట్స్ ఓకేమా, బట్ ఇప్పుడు బేబీ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి స్కానింగ్ తీయించుకో. అండ్ ఇప్పటికీ మాత్రం మెడిసిన్ రాస్తున్నాను, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా స్ట్రెస్ తీసుకున్నట్టు అనిపిస్తున్నావు, ఈ ఎఫెక్ట్ నీ బేబీ మీద కూడా పడుతుంది అని చెప్పింది మృదుల.
జానకి అప్రయత్నంగా తన కడుపు మీద చెయ్యేసుకుంది. మేడం వామిటింగ్స్ కూడా చాలా ఎక్కువే అవుతున్నాయని చెప్పి డాక్టర్ వైపు చూసింది. మృదుల నవ్వుతూ, ఇలాంటి టైంలో మామూలే జానకి, డోంట్ గెట్ ప్యానిక్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకో అండ్ వామిటింగ్స్ తగ్గడానికి ట్యాబ్లెట్ రాసిస్తాను, ఫస్ట్ స్కానింగ్ తీయించుకొని రిపోర్ట్స్ తీసుకొనిరా, అన్నింటికీ కలిపి మెడిసిన్ ఇస్తానండి డాక్టర్ అనడంతో జానకి, మేడం ఇప్పుడు జనరల్ చెకప్కి మాత్రం వచ్చాం, స్కానింగ్ అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీయించుకుంటానని చెప్పింది. స్కానింగ్ అంటే డబ్బులు చాలా కావాలి, అన్నీ రంగి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో అని మృదులకి జానకి పరిస్థితి కొంచెం అర్థం అవడంతో, ఓకే మిస్సెస్ జానకి, బట్ త్వరగా తీయించుకోండి, ఇప్పటికే లేట్ అయింది, మిగతా వాటికి మెడిసిన్ ఇస్తున్నాను తీసుకోండి, బట్ బీ కేర్ఫుల్ అని చెప్పి ప్రిస్క్రిప్షన్ జానకి ఇచ్చింది. రంగిని పిలుచుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసింది జానకి. డాక్టర్ ఏం చెప్పింది? స్కానింగ్ గురించి చెప్తే రంగి ఇప్పుడే తీయించుకోమంటుందేమో అని తెలిసి, ఏమీ లేదు పెద్దమ్మ, అంతా బాగానే ఉందట, కొన్ని ట్యాబ్లెట్స్ రాసిచ్చిందని చెప్పేసింది. సత్తయ్య దగ్గరికి వచ్చి జానకి రంగి రావడం చూసి మెడిసిన్ పేపర్ తీసుకొని, మీరు ఇక్కడే కూర్చొని నేను వెళ్ళి తీసుకొస్తానంటూ సైడ్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి అన్ని ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాడు. హాస్పిటల్ బయటకు వచ్చాక జానకి వద్దంటున్న ఒక జ్యూస్ తీసుకొని తాపించి ఆటో ఎక్కారు. కొంచెం దూరం వచ్చాక ఆటో మధ్యలో ఆగిపోయింది. కొంచెం కూడా మనుషులు లేని ప్రాంతం. రంగి మాత్రం జానకి చెయ్యి అస్సలు వదలటం లేదు. టైం 7 గంటలు కావస్తోంది. సత్తయ్య ఆటో అతని పక్కన నిలబడ్డాడు. అతని ఇంజన్లు చెక్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక కారు వచ్చి జానకిని డాష్ ఇచ్చేలాగా ఫాస్ట్గా వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. జానకి ఆశ్చర్యంగా, భయంగా అతని వంకే చూసింది. కథ కొనసాగుతుంది. మరి జానకి ప్రెగ్నెంట్ కదా, మరి తన భర్త ఎక్కడున్నాడు, అసలు జానకి ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది, మరోపక్క కారులో నుంచి దిగిన ఆ వ్యక్తి ఎవరు, అతను జానకి తెలుసా, మరి అతన్ని చూసి ఎందుకు అలా షాక్ అయ్యింది, తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.